హలో, నేను మిస్ రావు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ మీద ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు, తనకు సెక్యూరిటీ Z+ కేటగిరీ ఇవ్వటం లేదు అనేటువంటి దాని మీద హైకోర్టు రెస్పాండ్ అయింది. కేంద్ర ఇంటెలిజెన్స్ ఆయన భద్రతకి ఎలాంటి డోకా లేదు, ఆయనకి ఇవ్వాల్సినటువంటి భద్రత ఇస్తున్నాము, ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పింది. ఆ మేరకు కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, ఆ కౌంటర్ ఫైల్తో పాటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను కూడా అటాచ్ చేసి సబ్మిట్ చేయమంది, కేసుని వాయిదా వేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ తనకు లేదు అని చెప్పి ఎందుకు చెప్తున్నారు, సెక్యూరిటీ ఇవ్వట్లేదంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత గారు చెప్తున్న దాని ప్రకారం ఆయనకి 58 మంది సెక్యూరిటీగా ఉన్నారు. ఆయన నెల ఖర్చు 30 లక్షలు అవుతుందని చెప్పి అనౌన్స్ చేశారు. హోంశాఖ మంత్రి చెప్పిన దాని ప్రకారం 58 మందితోటి ఇప్పుడు సెక్యూరిటీ కల్పిస్తున్నారు. ఈ 58 మందికి సంబంధించి నెలకి 30 లక్షలు ఖర్చు అవుతుంది ఆయనకి అని చెప్తున్నారు. ఇది కాకుండా ఆయన తెనాలి వెళ్ళినప్పుడు కానీ, పల్నాడు వెళ్ళినప్పుడు కానీ, నెల్లూరు వెళ్ళినప్పుడు కానీ ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా సెక్యూరిటీని కల్పిస్తున్నాము. దాదాపు 200 మందిని మోహరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆయన సెక్యూరిటీకి సంబంధించి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి చెప్తూ ఉన్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుంది. కేంద్ర ఇంటెలిజెన్స్ ఏమో ఆయన ప్రాణానికి, ఆయన భద్రతకి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి హైకోర్టుకి చెప్పింది. 58 మందితోటి ప్రస్తుతం ఆయనకి సెక్యూరిటీ ఇస్తున్నారు, భద్రతని కల్పిస్తూ ఉన్నారు. ఆయనకి జగన్కి 30 లక్షల రూపాయల ఖర్చు నెలకు అవుతుంది. 30 లక్షలు ఖర్చు అవుతుంది. ఆయన సీఎంగా ఉన్న రోజుల్లో 986 మందితోటి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. దానికి నెలకు ఖర్చు వచ్చేసి 6 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సెక్యూరిటీ అంటే పర్మనెంట్గా 986 మందిని ఏర్పాటు చేసుకున్నాం. నెలకి 6 కోట్లు ఖర్చు పెట్టుకునే దానికి ఆయన క్యాబినెట్లో ఆమోదం కూడా తీసుకున్నారు. సో ఆ మేరకు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయనకి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంత సెక్యూరిటీ ఇస్తున్నారు. కానీ ఆయన చెప్తుంది ఆయనకి పైలట్ వాహనం లేదు, రోప్ పార్టీ లేదు, అలాగే వెహికల్ ఇవ్వటం లేదు. ఆ వెహికల్కి డ్రైవర్ని అయితే ఇస్తున్నారు కానీ వెహికల్ ఇవ్వట్లేదు. ఇలాంటివన్నీ ఆరోపణలు చేస్తున్నారు. అసలు సెక్యూరిటీని ఎలా ఇస్తారు, ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అనే దాని మీద మనం చూస్తే మొత్తం 6 రకాల సెక్యూరిటీని ఇస్తారు. మొదటి రకం వచ్చేసి ఎస్పీజీ హై లెవెల్, ఎస్పీజీ Z+, ఇది Z+ ఉంటుంది. ఎస్పీజీ తోటి మొత్తం కంప్లీట్గా ఎస్పీజీ ఉంటుంది. Z+ సెక్యూరిటీ హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇది పిఎంకి, రాష్ట్రపతికి, ఇలాంటి వాళ్ళకి ఉంటుంది. ఇక రెండో రకం సెక్యూరిటీ వచ్చేసి Z+. ఇదేమో ఎస్పీజీతో కూడినటువంటి Z+, హై లెవెల్. అది Z+ కేటగిరీలో Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కదా. ఈ Z+ కేటగిరీలో సాధారణంగా 36 మంది మాత్రం ఉంటారు. ఈ 36 మందిలో ఒక 10 మంది CRPF ప్లస్ పోలీస్ పర్సనల్స్ ఉంటారు. టోటల్గా 36 మంది పోలీస్ పర్సనల్స్ ప్లస్ 10 మంది సెక్యూరిటీ, ఆర్మడ్ పోలీసు, సెక్యూరిటీ, సాధారణ పోలీసు, మొత్తం 36 మంది ఉంటారు. ఇక మూడోది Z కేటగిరీ. ఈ Z కేటగిరీలో 22 మంది ఉంటారు మొత్తం. ఈ 22 మందిలో 4 నుంచి 6 మంది వరకు CRPF ఉంటారు. ఇక Y+, నాలుగోది Y+ కేటగిరీ కింద 11 మందిని ఇస్తారు. ఈ 11 మందిలో కమాండోస్ ఉండరు,
2 to 4 కమాండర్స్, అంటే 2 to 4 ఉంటారు కమాండర్స్, 2 to 4 కమాండర్స్ ఉంటారు, అంటే సిఆర్పిఎఫ్ అయినా ఉండొచ్చు వాళ్ళలో, ప్లస్ పోలీస్ ఉంటారు ఈ 11 మందిలో. ఇక వై కేటగిరీ 5వది. ఈ వై కేటగిరీ కింద 8 మంది ఉంటారు. ఈ 8 మందిలో 1 to 2 కమాండర్స్ ఉంటారు. 1 to 2 కమాండర్స్ ఉంటారు. ఇక జెడ్ కేటగిరీ 6లో ఎక్స్ కేటగిరీ. ఈ ఎక్స్ కేటగిరీ కింద 2 ఉంటారు. ఈ 2 ఓన్లీ ఆర్మ్డ్ పోలీస్ ఉంటారు. ఆర్మ్డ్ పోలీస్ ఉంటారు. ఇది ఈ 6 రకాల సెక్యూరిటీ ఉంది మన భారతదేశంలో. ఈ 6 రకాల సెక్యూరిటీని వాళ్ళ హోదాలను బట్టి ఇస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ రక్షణను బట్టి ఇస్తూ ఉంటారు. హై లెవెల్ సెక్యూరిటీ ప్రధానమంత్రికి, అలాగే రక్షణ శాఖ మంత్రికి, మాయావతికి Z+ కేటగిరీ హై లెవెల్ ఉంటుంది. ప్రధానమంత్రికి సపరేట్గా మొత్తం కమాండర్స్ ఉంటారు. అలాగే రాష్ట్రపతి సంబంధించిన సెక్యూరిటీ సపరేట్గా ఉంటుంది హై లెవెల్లో. సో Z+ కేటగిరీ కావాలి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ Z+ కేటగిరీలో 36 మంది ఉంటారు. 36 మందిలో సిఆర్పిఎఫ్, పోలీసు కానీ, ఆర్మడ్ పోలీసులు, ఇతర పోలీసులు ఉంటారు. ఇది ప్యాటర్న్. దీని మీద నేను కొంత రీసెర్చ్ చేశాను. గూగుల్కి కూడా వెళ్ళాను. గూగుల్కి వెళ్ళి నేను చూశాను ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ 58 మందిని ఇస్తున్నాం అంటున్నారు కదా, మరి Z+ కేటగిరీలో ఎంతమంది ఉండాలి, ఏంటి అసలు ఈయనకి ఇస్తుంది ఏంటి అని. యాక్చువల్గా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే యాజ్ పర్ ద నామ్స్ మేము ఇస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు యాక్చువల్గా దాని నామ్స్ గూగుల్కి వెళ్ళి నేను చూశాను. నేను చూస్తే దాని డీటెయిల్స్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తాయి చూడండి. ఇది క్లాసిఫైడ్ చేస్తే నేను 6 రకాలు చెప్పాను కదా, 1, 2, 3, 4, 5, 6. ఈ 6 రకాలు సెక్యూరిటీ కల్పిస్తారు డిపెండింగ్ ఆన్ వాళ్ళకు ఉండేటువంటి ప్రమాదం కానీ. ఎప్పటికప్పుడు దీన్ని సమీక్షిస్తూ ఉంటుంది కేంద్ర హోంశాఖ. సమీక్షిస్తుంది. సమీక్షించిన తర్వాత తగ్గించడమా పెంచడమా అనేది నిర్ధారిస్తుంది. కేంద్ర ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుంది. దాని ప్రకారం కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంటుంది. సో ఇక్కడ ఎస్బీజీ ఇది ఖర్చు 592 కోట్ల రూపాయలు అవుతుంది. ఫైనాన్షియల్ 2021 లెక్క ఇది. ఇది నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గారికి మాత్రమే ఉంటుంది ఎస్పీజీ ఓన్లీ. ఈ Z+ కేటగిరీలో 10+55 అంటే 5+ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, మోస్ట్లీ కార్లు కానీ వ్యాన్ కానీ ఉంటాయి. 33 lakhs మంత్. అరౌండ్ 51 ప్రొటెక్ట్స్ యాజ్ ఆఫ్ 2024 ప్రకారం ఈ సాల్మన్ ఖాన్ అమంగ్ అదర్స్కి ఇచ్చున్నారు కొంతమందికి. ఇక జెడ్ కేటగిరీలో ఇప్పుడు ఈయన కావాలంటుంది ఏంది, ఈ టైప్ కావాలంటాడు. అంటే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్. ఈ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఆల్రెడీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే దాన్ని ఆయన రీబ్యాక్ చేశారు. రీబ్యాక్ చేసి ఆయన సొంత వెహికల్ వాడుకుంటున్నారు. ఆ ప్రమాదం జరిగింది కూడా ఆయన సొంత వెహికలే. సింగయ్య అనేటువంటిది అతన్ని ఆల్మోస్ట్ అతను ఆయన వెహికల్ కింద పడి చనిపోయారు కదా. సో ఆ వెహికల్ కూడా ఆయన సొంత జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ డ్రైవర్ మాత్రం గవర్నమెంట్ ఇచ్చిన డ్రైవర్ అంటున్నారు. సో ఇది. ఇక జెడ్ కేటగిరీ 4 to 6 సిఆర్పిఎఫ్ అనమాట. వీళ్ళు 22. తర్వాత క్లాసిఫైడ్ అంటే వివిధ వర్గాలు ఉంటారు. ఎన్ఎస్జి వాళ్ళు కూడా ఉంటారు క్లాసిఫైడ్ చేస్తే. సో ఇక్కడ షిఫ్ట్లు 8 hours షిఫ్ట్, 3 షిఫ్ట్లు ఉంటారు జెడ్ కేటగిరీలో. 5+ వెహికల్స్ విత్ అట్లీస్ట్ 1 బుల్లెట్ ప్రూఫ్. 5 వెహికల్స్ కనీసం దాంట్లో 1 బుల్లెట్ ప్రూఫ్. ఇక్కడ 5+ వెహికల్స్ మోస్ట్లీ కార్స్ అండ్ వ్యాన్స్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ 5. తర్వాత Y+ కేటగిరీలో 2 to 4 ఉంటారు. నేను చెప్పాను కదా 2 to 4 సిఆర్పిఎఫ్ ఉంటారు. అలాగే ఆ 11 మంది పోలీస్ మెన్స్ వాళ్ళు ఉంటారు. షిఫ్ట్లు 3 షిఫ్ట్లు ఉంటారు. 2 to 3 వెహికల్స్ ఉంటాయి Y+ కేటగిరీలో. 15 lakhs per month ఖర్చు అవుతుంది. ఇది 68 ఇన్ జెడ్ కేటగిరీ, 86 ఇన్ అంటే 68 members ఇన్ జెడ్ కేటగిరీలో ఉన్నారు ఇండియా వైడ్. 86 members Y+ కేటగిరీలో ఉన్నారు. అండ్ 79 ప్రొటెక్టర్స్ ఇన్ Y కేటగిరీ 2024 నాటికి, అంటే గత ఏడాది నాటికి ఈ సెక్యూరిటీలో ఉన్నారు. ఇది జెడ్, Y+, Y
ఎక్స్ కేటగిరీలో. సో ఈ కేటగిరీలో 51 మంది ఉన్నారు Z+లో ఇండియా వైడ్, ఇంక్లూడింగ్ సల్మాన్ ఖాన్ అమంగ్ అదర్స్ అని. ఇది ఎస్పీజీ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్. ఇది లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం. సో ఇక్కడ Z+ కేటగిరీ అంటున్నారు. సిఆర్పిఎఫ్ 10 ప్లస్ ఈ 55 అంటే పోలీసులు ఇవన్నీ ఉంటారనమాట. ఆర్మడ్ పోలీసులు ఉంటారు ఇక్కడ, లోకల్ పోలీసులు అందరు కలిపి 5 బుల్లెట్ వెహికల్స్. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించాలి అని అంటున్నారు ఆయన. Z+ కేటగిరీ ఇవ్వండి మాకు అని చెప్పి చెప్తున్నారు. ఆయన Z+ కేటగిరీలో ఉన్నామంటున్నారు. 58 పర్సనల్స్ ఉన్నారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే అక్కడ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఎన్ని ఇచ్చారు అనేది ఒకటి, అలాగే ఆర్మడ్ ఫోర్స్ని ఎంతమందిని ఇచ్చారు అనేది. ఇక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు రోప్ పార్టీలు కానీ లేదంటే పైలట్ వెహికల్స్ ఇలాంటివన్నీ 5+ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ అన్నారు. 5+ అంటే 5 వెహికల్స్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ 5 వెహికల్స్ ప్లస్ బుల్లెట్ ప్రూఫ్ అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్వాయ్లో మొన్న ఎన్ని వెహికల్స్ వెళ్ళాయి మనం చూసాం. మరి Z+ కేటగిరీ ప్రకారం చూసినా కానీ అన్ని వెహికల్స్ వెళ్ళొచ్చా అనేది ఒకటి. ఇక Y కేటగిరీలో 1 to 2 సిఆర్పిఎఫ్ ఉంటారు, పోలీస్ మెన్స్ ఉంటారు, 2 షిఫ్ట్లు ఉంటారు, అవర్స్. ఇది 1 to 2 వెహికల్స్ ఉంటాయి. వీళ్ళకి 12 లక్షలు ఖర్చు అవుతుంది నెలకి. ఇక ఎక్స్ కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళకి 2 ఇస్తారు ఆర్మడ్ పోలీసుల్ని. వీళ్ళు 2 షిఫ్ట్స్ ఉంటాయి, 0 to 2 వెహికల్స్ ఉంటాయి. ఇది ఎన్ని వెహికల్స్ ఉండాలి, ఎంతమంది సిఆర్పిఎఫ్ ఉండాలి, ఇది సిఆర్పిఎఫ్ అనమాట. 10+ అంటే ఈ 10 అంటే సిఆర్పిఎఫ్, 4 to 6 అంటే సిఆర్పిఎఫ్. ఇదేమో పోలీసు, లోకల్ పోలీసు, ఆర్మడ్ పోలీసు ఉండొచ్చు, లోకల్ పోలీసు ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేటగిరీలో ఉన్నారు. 58 మంది ఉన్నారని చెప్పి హోంశాఖ మంత్రి అనిత గారు చెప్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇస్తున్నట్టా లేదంటే ఫుల్ ప్లెడ్జ్డ్ సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్పి కేంద్ర హోంశాఖ చెప్తుంది, రాష్ట్ర హోంశాఖ చెప్తుంది. కేంద్ర ఇంటెలిజెన్స్ ఏంటంటే ఆయనకి సేఫ్ సైడ్గా ఉన్నారు, ఆయనకేమీ ప్రమాదం లేదు అని చెప్తున్నారు. మరి ఇదంతా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది నిజమనిపిస్తుందా లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తుంది నిజమనిపిస్తుందా అన్న దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.